హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే, నోటికి కారంగా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్తో వెల్లుల్లి కారం చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనికోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 వెల్లుల్లి వేసుకోవాలి. వేసేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. దాంట్లోనే కారపొడి 1.5 స్పూన్ వేసాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పొడి అనేది ఇలా వస్తుందండి. దీన్ని పక్కన పెట్టేయాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ బీట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో అంతా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసేయాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఎగ్ని ఒకసారి బౌల్లో ఉన్న ఎగ్ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని దాంట్లో పోసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఫ్లఫీగా వస్తున్నప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుంటూ మిగతా ఉన్న లిక్విడ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా పీసెస్ లాగా స్పూన్తోనే కట్ చేస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ వరకు పసుపు వేసాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా గరిటెతో అంతా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మొత్తం వేగిపోయిందండి. రెడీ అయిపోయింది. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి రుచిగా కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.